వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన గేమ్ చేంజర్ సినిమాను ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్లోనే విడుదల చేయాలని భావించిన సంక్రాంతికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సంక్రాంతికి వాయిదా వేయడం జరిగిందంట. దిల్ రాజు ఈ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా టీజర్ను లక్నోలో విడుదల చేయబోతున్నారని చిత్ర యూనిట్ సభ్యులు వచ్చే నెల 3వ వారంలో అమెరికా డల్లస్కి వెళ్తున్నారు. రామ్ చరణ్ ఇంకా హీరోయిన్స్ శంకర్, దిల్ రాజుతో పాటు ముఖ్యులు అమెరికాలో ప్రమోషన్స్ కోసం రెడీ అవుతున్నారంట. 10 నుంచి 12 మంది డల్లాస్లో జరగబోతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తుంది. తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్లో సినిమాను ప్రమోట్ చేయడం ద్వారా అక్కడ ఎక్కువ వసూళ్లు రాబట్టాలని భావిస్తున్నారు. యుఎస్లో $5 మిలియన్ వసూలుకు మించి గేమ్ చేంజర్ వసూలు సాధించాల్సి ఉందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలితో పాటు ఇతర యూనిట్ సభ్యులు డిసెంబర్ నెల మొత్తం గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు మీడియా సమావేశాలతో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పుష్ప 2కి ఎలా అయితే దేశంలోని ముఖ్యమైన 5-6 పట్టణాల్లో ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారో అలాగే గేమ్ చేంజర్ మేకర్స్ సైతం అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయబోతున్నారంట. నార్త్ ఇండియాలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలనే టార్గెట్తో ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. శంకర్ గతంలో వచ్చిన సినిమాల ఫలితాలను నిరాశపరిచిన ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ప్రేక్షకుల్ని కనిపించే విధంగా ప్రమోషన్స్ అదరగొట్టబోతున్నారు. తమిళనాడులో 100 కోట్ల వసూలు టార్గెట్ను ఫిక్స్ చేయడం జరిగిందని తెలుస్తుంది. సౌత్ ఇండియాలోనే ఏకంగా 500 కోట్ల వసూలు టార్గెట్తో గేమ్ చేంజర్ రాబోతుందని యూనిట్ సభ్యులు లెక్క చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన దేవరా సినిమాకు సౌత్తో పాటు నార్త్లోనూ మంచి వసూళ్లు నమోదయ్యాయి. ఆ సినిమా ప్రమోషన్స్ బాగా చేయడం వల్లే యావరేజ్ స్టాక్కి సైతం భారీ వసూళ్లు దక్కాయి. మొదటి 2-3 రోజుల వసూళ్లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ కోసం చాలా దూరం వెళ్ళి అమెరికాలోనూ ప్రచారం చేయబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.